మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. పరిశ్రమల ఏర్పాటు విషయంలో 800కు పైగా ఉన్న నిబంధనలను 100 లోపునకు తగ్గించాలని సీఎస్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. మే నెలాఖరులోగా డీరెగ్యులేషన్ ఫేజ్ 2 అమల్లోకి వచ్చేలా చూడాలన్నారు. కేంద్ర ప్రతిపాదిత డీరెగ్యులేషన్ ఫేజ్ 2 విధానాలపై ఆయన సమీక్షించారు. పరిశ్రమల ఏర్పాటులో వేగం, అనుమతుల్లో సులభతరం, అనవసరపు అనుమతుల నియంత్రణపై చర్చించారు. డీరెగ్యులేషన్ ఫేజ్ 2 పై ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌడ్రిక్ నేతృత్వంలోని కేంద్ర బృందంతో సీఎం సమీక్షించారు. కేంద్రం ప్రతిపాదనలను సందీప్ పౌడ్రిక్ సీఎం ఎదుట ఉంచారు. స్టీల్ సెక్రటరీ ప్రతిపాదనలపై రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. పర్మిషన్లు, లైసెన్సులను సింగిల్ డిజిట్కు పరిమితం చేయాలన్నారు. ప్రజల భద్రత, పర్యావరణం వంటి అంశాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో రాజీ పడకూడదన్నారు. వేధింపులు లేకుండా థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించి నేషనల్ బిల్డింగ్ కోడ్ స్థానంలో రాష్ట్ర నిబంధనలు పెట్టాలని ఆదేశించారు. డబుల్ లైసెన్సింగ్ తరహా పద్ధతులను తప్పించాలన్నారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే జీవితకాలం చెల్లుబాటు కావాలని సూచించారు. అటవీ చట్టాలను వీలైనంత సరళీకరించాలని కేంద్ర బృందానికి సూచించారు. మే నెలాఖరులోగా డీరెగ్యులేషన్ ఫేజ్ 2 అమల్లోకి వచ్చేలా చూడాలని సీఎం అన్నారు. ఆ మేరకు ఆర్డినెన్సులు తీసుకురావాలని ఆదేశించారు. దరఖాస్తు నుంచి అనుమతుల వరకు మొత్తం ప్రక్రియను ఆన్లైన్ చెయ్యాలన్నారు. ఫేజ్ 2 అమలు తర్వాత పరిశ్రమల అనుమతులకు ఏర్పాటుకు ఇప్పుడున్న ప్రక్రియలో 40% మేర సమయం తగ్గాలని సూచించారు. పరిశ్రమలకు అనుమతులు, నిబంధనలను సడలించే విషయంలో తమ ప్రతిపాదనల కన్నా ఏపీ చాలా ముందుందని సందీప్ పౌడ్రిక్ అభిప్రాయపడ్డారు. తాము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తున్నామని కేంద్ర బృందానికి సీఎం వివరించారు. ప్రజలకు సేవలు అందించడం కోసం స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నట్టు వెల్లడించారు. డీరెగ్యులేషన్ ఫేజ్ 3 చేపడుతున్నారని సందీప్ పౌడ్రిక్ ను చంద్రబాబు అడిగారు. జూన్ నుంచి ఆ పని చేస్తామని స్టీల్ సెక్రటరీ చెప్పారు. ఫేజ్ 3లో టెక్నాలజీ అనుసంధానం, AI టూల్స్ వినియోగానికి పెద్దపీట వెయ్యాలని సీఎం సూచించారు. తాము డేటా లేక్, రియల్ టైం డేటా, CFMS, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్ వంటి వ్యవస్థలను వినియోగిస్తున్నామని సీఎం చెప్పారు.